తెనాలిలోని నందులపేటలో గల శ్రీ వరసిద్ధి వినాయకుని దేవస్థానంలో సమరసత సేవా ఫౌండేషన్ అలాగే సాయిరాం సంగీత లహరి కోలాట భక్త సమాజం సంయుక్త ఆధ్వర్యంలో తాళ్లపాక శ్రీ అన్నమాచార్యుల వారి 616వ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమాచార్యుల వారి స్వరార్చన అద్భుతంగా జరిగింది. స్థానిక నందులపేటలో గల శ్రీ వరసిద్ధి వినాయకుని దేవస్థానంలో తాళ్లపాక శ్రీ అన్నమాచార్యుల వారి 616వ జయంతోత్సవాలని పురస్కరించుకుని సమరసత సేవా ఫౌండేషన్ సాయిరాం సంగీత లహరి కోలాట భక్త సమాజం ఆధ్వర్యంలో అన్నమాచార్యుల వారి స్వరార్చన అత్యంత అద్భుతంగా జరిగింది. అచ్చమైన తెలుగులో 32,000 కీర్తనలు రచించి ఆబాల గోపాలాన్ని భక్తి పారవస్యంలో అలరించిన వాగ్నేయకారుడు అన్నమాచార్యులని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కడియాల సునీల్ కుమార్, దీపాల నాగమహేశ్వరరావు, వజుల లక్ష్మీ సునీత, బైరాగి, దీపాల మహేష్, శారదా చలపతి, చావలి రాజలక్ష్మి, చందు అనురాధ, రామాంజనేయులు ప్రభృతులు పాల్గొన్నారు. ఈరోజు అన్నమాచార్యుల జయంతి 616 సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అన్నమాచార్యుల వారు మనకి 32,000 సంకీర్తనలు మనకి సమర్పించారు. ఆ సంకీర్తనలు ఇవాళ మనము ఆలపిస్తున్నాం. ఆయన కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. ఈ పాటలు పాడుతున్నాం మేము. అందుకోసమని ఆయన కృపా కటాక్షాలు మాకు కలగాలని కోరుకుంటున్నాం. అన్నమాచార్యుల వారి 616వ జయంతి పురస్కరించుకొని అచ్చ తెలుగులో వెంకటేశ్వర స్వామి వారిని కీర్తిస్తూ 32,000 పైచిలుకు కీర్తనలు రచించి ఆబాల గోపాలాన్ని అలరించినటువంటి అన్నమాచార్యుల వారి కీర్తనలు స్మరించుకుంటూ అన్నమాచార్యుల వారి 616వ జయంతి సందర్భంగా మరి సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నందులపేటలో ఉన్నటువంటి వినాయకుని గుడిలో ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ రాములవారి గుడిలో ఈ అన్నమాచార్య జయంతిని జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. జై శ్రీరామ్.